హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. గులాబీ పూలు చూసారా ఎంత బాగున్నాయో? దేశవాళీ గులాబీలండి. చాలా మంచి సువాసన కలిగినటువంటి గులాబీలు. మన గార్డెన్లో ఎక్కువగా పూలు పూస్తూ ఉండాలి, ఎక్కువ మొగ్గలు వస్తుండాలి అంటే కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగా పూలైతే వస్తాయి. చిన్న చిన్న పాట్స్లో పెట్టుకున్నా కూడా ఎక్కువ పూలైతే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అవి ఏంటనేది ఈరోజు సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే దీనికి మంచి ఎరువుని ఎలా ఇవ్వచ్చు, సాయిల్ అనేది గులాబీ మొక్కలకు తగినట్లుగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే చూస్తాము. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సాధారణంగా గులాబీ మొక్కలు వర్షాలు పడిన తర్వాత చిగురించి ఎక్కువ మొక్కలైతే వేస్తుంటాయి. అయితే వీటికి తెగుళ్ళు రాకుండా కొంత కేర్ అయితే తీసుకోవాలి. తెగుళ్ళు అనేవి వస్తుంటాయి, ఆఫిడ్స్ లాంటివి పడుతుంటాయి, అలాగే త్రిప్స్ లాంటివి ఇబ్బంది పెడుతుంటాయి. వాటికి కొంత కేర్ తీసుకోవాలి. ఎందుకంటే బాగా తెగులు వచ్చినటువంటి ఆకులన్నిటినీ కూడా కట్ చేసేసుకొని అప్పుడు దాని మీద వేప నూనె ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క పొడి ఇది కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసి దాన్ని కూడా స్ప్రే చేయొచ్చు. ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి పార్ట్ని అయితే తీసేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పువ్వులు పూసిన తర్వాత ఆ పూలని కట్ చేసేసి దాని తర్వాత పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న ఆకులు, ఏదైనా ఎండిపోయినటువంటి తెగులు పట్టినటువంటి ఆకులు ఉంటే వాటిని తీసేసుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా మొగ్గలు ఎక్కువ రావాలంటే మెయిన్ చేయవలసింది ఏంటంటే ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ అనేది బాగా చేస్తూ ఉంటే మొగ్గలు ఎక్కువగా వస్తాయి, ఎక్కువ పూలు అయితే పూస్తాయి. అయితే పెస్ట్ కంట్రోల్ కూడా చాలా అవసరం అండి. మనం బయట హైబ్రిడ్ మొక్కలు అవి తెచ్చుకుంటూ ఉంటాము. అక్కడైతే బాగానే పూస్తాయి, కానీ మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి పూలు అనేవి సరిగా పూయవు. ఇలాగ ఆకు ముడత వచ్చినట్టు ఇలా వస్తూ ఉంటాయి. దీనికి మనం పెస్టిసైడ్, మన ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ఇలా కొన్ని కొన్ని కొమ్మలు అనేవి కట్ చేస్తూ ఉంటే అప్పుడు ఎక్కువ బ్రాంచెస్ అయితే వస్తాయి. ఇది జనరల్గా ఫాలో అవ్వాల్సినటువంటి టిప్ అండి. ఇప్పుడు గులాబీ పూలు ఎక్కువ పూయడానికి ఈరోజు నేను ఏమైతే ఇస్తున్నానో అది మీకు నేను చూపిస్తాను. గులాబీ పూలు ఎక్కువ పూయాలంటే సాయిల్ అనేది ఎప్పుడు కూడా స్లైట్లీ అసిడిక్గా ఉండాలండి. అప్పుడే ఎక్కువ పూలు అనేవి పూయడానికి అయితే అవకాశం ఉంటుంది. దేశవాళీ గులాబీలు అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ఇది మరో రెడ్ కలర్ అండి, దేశవాళీ గులాబీ. పింక్, రెడ్డిష్ పింక్ అనమాట. చాలా మొగ్గలైతే వస్తున్నాయి. ఇక్కడ కొంచెం ఇలా తెగులు లైట్గా వచ్చినవి అయితే నేను తీసేస్తున్నాను. ఈరోజు దీని సాయిల్ని అసిడిక్ చేసేటువంటి ఒక రకంగా ఫెర్టిలైజర్ని అయితే ఈరోజు నా గార్డెన్లోని మొక్కలకి ఇవ్వబడుతున్నాను. ఇవి ఏంటంటే మన ఇంట్లో కాఫీ పొడి ఉంటుంది కదండి, అది ఏ రకం కాఫీ పొడి అయినా సరే, ఇన్స్టెంట్ కాఫీ కానీ లేదా మనం డికాషన్ పెట్టుకునేటువంటి కాఫీ కానీ దేనైనా సరే యూజ్ చేయొచ్చు. నేను ఇది ఒక ₹2 కాఫీ పొడి, ఇది ఈ పాట్లో ఉండేదానికి అయితే సరిపోతుంది. దీన్ని 2 రకాలుగా అయితే ఇవ్వచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనివల్ల ఎక్కువ పూలు పూయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ₹2 శాషే ఉంది కదా, దీన్ని ఈ కంటైనర్కి అయితే సరిపోతుంది. ఇది చిన్న పాట్ కాబట్టి దీనికి సరిపోతుంది. దీన్ని ఇలాగా సాయిల్ అనేది కొంచెం వదులుగా చేసి ఈ సాయిల్లో దీన్ని ఇలా వేసేస్తే సరిపోతుందండి. ఒక కంటైనర్కి ఈ చిన్న ప్యాకెట్ అయితే సరిపోతుంది. దీన్ని ఇలా ఇచ్చేసి పైన మట్టి నీళ్ళ కప్పేసిన తర్వాత వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఎవ్రీ 10 డేస్కి లేదా 15 డేస్కి ఒకసారి దీన్ని అయితే ఇవ్వడం వల్ల పూలు అయితే చాలా బాగా పూస్తాయండి. అంతేకాదు దీన్ని మరో రకంగా కూడా ఇవ్వచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. గులాబీలకి కాదండి, మందార మొక్కలకు కూడా ఈ కాఫీ పొడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, ఈ మందార మొక్కకి మొగ్గలు అనేవి చాలానే వస్తున్నాయి. దీనికి కూడా ఇవ్వచ్చు. దీనికి మనం ఇన్స్టెంట్ కాఫీని ఎలాగైతే ఇచ్చామో అంతేకాకుండా మన ఇంట్లో కాఫీ పొడి ఒక్కొక్కసారి తెచ్చుకుంటూ ఉంటాం. అది వాడకుండా ఉంటే పాతపడిపోతుంటుంది. దాన్ని పడేయకుండా ఇలా మొక్కలకు ఫర్టిలైజర్గా ఇవ్వడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఇలాగా సాయిల్లో వేసేయచ్చు. అలాగే కాకుండా దీన్ని లిక్విడ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఒక చిన్న బాటిల్లో వాటర్ అనేది తీసుకొని దాంట్లో కొంచెం కాఫీ పొడి, ఇప్పుడు దాదాపు ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, 1 స్పూను ఈ కాఫీ పొడిని తీసుకుని ఇందులో బాగా నానబెట్టాలండి. ఇది ఒక రోజంతా కూడా ఫెర్మెంట్ చేయాలి. ఒక రోజంతా ఫెర్మెంట్ చేసిన తర్వాత దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఫెర్మెంట్ చేస్తే మంచి ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. ఫెర్మెంటేషన్ బాగా అవుతుంది. ఇలా ఒక రోజంతా ఉంచిన తర్వాత
మనం ఎంత వాటర్ అయితే తీసుకున్నామో దానికి ఇది హాఫ్ లీటర్ తీసుకున్నాం కాబట్టి ఇంకొక 1 లీటర్ వాటర్ 1 లీటర్ వాటర్ దీనికి బాగా కలిపి ఫెర్మెంట్ అయిన తర్వాత అప్పుడు మొక్కలకు ఇవ్వడం వల్ల మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఈ కాఫీ పొడే కాకుండా ఇంకా టీ పొడితో కూడా ఇదే విధంగా చేయొచ్చు. ఇంకా ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ కూడా వేస్ట్‌గా పడేస్తుంటాం కదా! వాటిలతోనే ఇవన్నీ మిక్స్ చేసి కూడా చక్కగా మొక్కలకు ఫర్టిలైజర్ అనేది తయారు చేసి ఇవ్వచ్చు. ఈ గులాబీ మొక్క అయితే బాగా అసలు ఆకులన్నీ కూడా బాగా పాడైపోయి అలా ఉండేదండి. దీనికి ఏం చేశానంటే మొత్తం ఆకులన్నీ కూడా దూసేసాను. ఆకులన్నీ దూసేసిన తర్వాత ఇప్పుడు చూసారా ఎంత బాగా చిగుర్లైతే వచ్చాయో. దీనికి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి మొగ్గలైతే వస్తాయి. ఇది మంచి హైబ్రిడ్ రెడ్ కలర్ గులాబీ అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా కంటైనర్‌లోకి హోల్స్ అనేవి జాగ్రత్త పెట్టుకోవాలి. వాటర్ అనేది నిల్వ ఉండిపోయిందనుకోండి సరిగా ఎదగదు మొక్క. తొందరగా చనిపోతుంది. అందువల్ల ఈ కేర్ అయితే కూడా మనం టెర్రస్ మీద పెంచుకునేటువంటి కంటైనర్ గార్డెనింగ్‌లో ఈ జాగ్రత్త అయితే ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు ఆలం అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పట్టికని ఈ సాయిల్‌లో వేయడం వల్ల సాయిల్ అనేది అసిడిక్‌గా మారుతుంది. దానివల్ల ఎక్కువగా గులాబీ పూలు రావడానికైతే ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మన ఛానల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్‌లోను, ఐకార్డ్స్‌లో లింక్ ఇస్తాను చూడండి.